సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనము. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముంబై నుంచి ఆ విమానం విశాఖపట్నం వెళ్తోంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం గుర్తించారు పైలట్. ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనుమతి కోరుతూ పైలట్ కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఇండిగోకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి లభించింది. విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు పైలట్. ఈ సమయంలో విమానంలో సుమారుగా 144 మంది ప్రయాణికులు ఉన్నారు. అత్యవసర ల్యాండింగ్తో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్ అని. సో మార్గ మధ్యలో అక్కడ కొంత సాంకేతిక లోపం కనిపించింది. సాంకేతికంగా కొన్ని సమస్యలు కనిపించడంతో పైలట్ వెంటనే రిక్వెస్ట్ కోరి ఇక్కడ సేఫ్ ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కూడా అనుమతి లభించి వెంటనే సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ముంబైలో స్టార్ట్ అయ్యే ముందే కనుక ఈ యొక్క లోపాన్ని గుర్తించి ఉంటే అక్కడ నిలిపివేసేవారు. లేదంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోయినా, ఎయిర్ ట్రాఫిక్ క్లియరెన్స్ రాకపోయినా, లేదంటే మార్గ మధ్యలో అది ఫ్లయింగ్లో ఉన్న సమయంలో ఇంకేదైనా పెద్ద సమస్య తలెత్తినా కూడా ఆ ప్రయాణంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు కాబట్టి ఆ సమయంలో చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ప్రస్తుతం ఆ ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సేఫ్ ల్యాండింగ్ జరిగింది. ఇది ఫ్లయింగ్లో ఉన్న సమయంలో కనుక ఈ సమస్య ఇంకా తీవ్రతరం దాల్చి ఉంటే ఇంకా పెద్ద సమస్య జరిగి ఉండేది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. ఎస్ మధు, సో ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏం తెలుస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ, శంషాబాద్ విమానాశ్రయంలో ఒకసారిగా అలజడి ప్రారంభమైంది. ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఇందులో వెంటనే అప్రమత్తమైనటువంటి పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు విమానాన్ని మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు. సమయంలో నిజంగానే 144 మంది ప్రయాణికులు ఉన్నారు. వరుస విమాన ప్రమాదాలు అవుతా ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య కాలంలోనే పలు దేశాల్లో అత్యవసర ల్యాండింగ్ సందర్భంగా విమానాలు ప్రమాదానికి గురై అందులో ఉన్నటువంటి వాళ్ళంతా చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. సో ఆ సందర్భంలో మరొక అత్యవసర ల్యాండింగ్ శంషాబాద్ లో సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. ప్రయాణికులంతా కూడా క్షేమంగా ఉన్నారు. అయితే పైలట్ ముందుగా సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అత్యవసరంగా ల్యాండ్ అయింది. మొత్తానికి ముంబై నుంచి విశాఖపట్నం వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో ఈ సాంకేతిక సమస్యను పైలట్ గుర్తించడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తలేదు. మనోజ్, అంటే ఏ టైంకి అక్కడ టేక్ ఆఫ్ అయింది, ఈ సిచ్యువేషన్ ఎప్పుడు ఎరైజ్ అయినట్టుగా తెలుస్తుంది? అంటే ఇండిగో అఫీషియల్గా ఎక్కడైనా దీనికి సంబంధించి ప్రకటన చేసిందా? ఇంకా ఇప్పటి వరకు ఇండిగో అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఏం చేయలేదు. కాకపోతే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటి అనేటువంటి విమానంలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రయాణికులు చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. వరుస విమాన ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు అందరూ కూడా. పైలట్ ని కూడా అభినందిస్తా ఉన్నారు. పైలట్ సాంకేతిక సమస్యను ముందుగా గుర్తించి అత్యవసర ల్యాండింగ్ కి సమాచారం ఇచ్చి ల్యాండింగ్ చేయడంతో చాలా మంది ప్రయాణికులు సేఫ్ గా బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్, ఎలాంటి ప్రమాదం లేకుండా దానిపైన చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్. మనం రైట్ మధు, సో మొత్తం మీద ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం ముంబై నుంచి విశాఖపట్నం వైపుగా వెళ్తోంది. ఈ మధ్యలోనే ఒక్కసారిగా పైలట్ అక్కడ సాంకేతిక లోపాన్ని గుర్తించాడు. అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎయిర్ ట్రాఫిక్ని రిక్వెస్ట్ చేశాడు సేఫ్ ల్యాండింగ్ కోసం. దీంతో ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా వచ్చింది. దీంతో సేఫ్ ల్యాండింగ్ అయితే జరిగింది. ఆ సమయంలో 144 మంది ఆ ప్లేన్లో ప్రయాణిస్తున్నారు. ఇంకేదైనా కనుక సమస్య తీవ్రతరంగా కనుక దాల్చి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. సుమారుగా ఆ సమయంలో 144 మంది వాళ్ళు ప్రయాణిస్తున్నారు కాబట్టి ఫ్లయింగ్లోనే కనుక ఆ సమస్య కనుక ఇంకా తీవ్రంగా జరిగి ఉంటే చాలా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. మొత్తం మీద ప్రమాదం తప్పింది, సేఫ్ ల్యాండింగ్ అయింది. అందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆ ప్లేన్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలుస్తోంది. మరి దానికి సంబంధించి ఎలా ఉంటుంది, వారందరినీ కూడా ఎలా అక్కడి నుంచి పంపిస్తారో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. గతంలో కూడా తరచుగా ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ ఫ్లైట్లో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. తరచుగా ఎక్కువగా మనం చూస్తున్నాం ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్స్లో ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. టేక్ ఆఫ్ సమయంలో ఆ సమస్యను గుర్తించకపోవడం కారణంగా మధ్యలోనే ఈ సమస్య టెక్నికల్ సమస్య వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ప్రస్తుతం